ఈ సమయాన వాక్య ధ్యాన నిమిత్తమై నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఆలకిద్దాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. మారా అనగా చేదు. దాని ఫుట్ నోట్లో కింద రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు నడిపించినప్పుడు, ఐగుప్తు చెరలో నుంచి విడిపించిన తర్వాత మనందరికీ తెలుసు, ఎర్ర సముద్రము అడ్డుగా ఉన్నప్పుడు, వెనుక శత్రువులు వస్తున్నప్పుడు దేవుడు ఆ సముద్రాన్ని చీల్చి మరి ముందుకు నడిపించిన వైనం మనందరికీ తెలుసు. అయితే షూరు అరణ్య ప్రాంతంలోకి వాళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చింది. దానిలో సుమారుగా ఎన్ని దినాలు ప్రయాణం చేశారంట? 3 దినాలు ప్రయాణం చేశారు. ఈ 3 దినాల్లో వారు నీటి కొరకు ఎదురు చూస్తున్నారు. నీరు కావాలని వారు అన్వేషిస్తూ ఉన్నారు. అయితే నీరు ఎక్కడ కూడా వారికి శ్రేష్టమైన నీరు వారికి దొరకడం లేదు. అనేక ప్రాంతాలు ఆ అరణ్యంలో వెతికారు కానీ, ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా కూడా శ్రేష్టమైన నీరు దొరకలేదు. అందుకని వారు వెతుకుతున్న క్రమంలో మరొక ప్రాంతానికి వెళ్ళారు. ఆ పేరు మారా. అయితే ఆ ప్రాంగణంలో కూడా ప్రయత్నాలు చేశారు కానీ మంచినీరు వారికి తగలలేదు ఎక్కడా కూడా. అంటే మనం రైతులు వ్యవసాయం చేసేటప్పుడు బోర్లు వేసినప్పుడు సాగు చేయడానికి శ్రేష్టకరమైన నీళ్లు కావాలని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఒక ప్రాంతం కాకపోతే మరికొంచెం, మరి ఎంత ఖర్చు అయినా కూడా నీరు లేకపోతే పంట పండదు. కాబట్టి ఎంత శ్రమించైనా కూడా 1, 2, 3 ప్రాంతాలు వెతుకుతారు, ప్రయత్నాలు చేస్తారు, తవ్వుతారు. అక్కడ ఉప్పు నీరు వచ్చిందంటే అది వ్యర్థమైపోయినట్టే, ప్రయాసంతా వ్యర్థమైపోయినట్టే. అయినా సరే మరలా ప్రయత్నం చేస్తారు, మరొక చోట అని వారిని వీరిని ఎక్కడేస్తే బాగుంటుందని దానికి చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది రకరకాల శాస్త్రాలు ఉపయోగించి చూపించే వాళ్ళు ఉంటారు. ప్రయత్నాలు చేస్తారు కానీ ఎప్పుడుకో ఒక చోట చేయగా బోరు నీళ్ళు కొన్ని సాగు చేయడానికి పనికి వస్తాయి. అన్ని ప్రాంతాల్లో బోర్లు వేసినా కూడా పనికిరావు. అంటే రైతు మంచినీటి కోసం ఎంత ప్రయాసపడతాడో, ఒకవేళ తన పొలంలో మంచినీరు రాకపోతే ఎంత శ్రమించైనా కూడా మంచినీటి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు తాగడానికి ఉప్పు నీరు పనికిరాదు, చేదైన నీరు పనికిరాదు, మారా వంటి నీరు పనికిరాదు. అందుకనే వీళ్ళు అన్వేషిస్తూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ మంచి నీరు దొరకట్లేదు వాళ్ళకి. చేదైన నీరు దొరుకుతుంది. ఎక్కడైనా మనం మహా అయితే ఉప్పు నీరు, సవ్వ నీరు అనేట్టు ఉంటాయి. కానీ వారికి ఆ ప్రాంతంలో ఏం దొరుకుతుందో తెలుసా? చేదైన నీరు వారికి దొరుకుతుంది. దేవుడు వారిని పరీక్షిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారని. దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు ఏం చేస్తారని. 3 దినాలు ఆ అరణ్యంలో ప్రయాణిస్తున్నారు కానీ మంచినీరు ఎక్కడా దొరకడం లేదు. కానీ ఆ సమయంలో వారందరూ ఏం చేశారంట? మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి మోషే ఉన్నాడు కదా, ఈ మోషే మాకు ఏదైనా మార్గాన్ని తెరవగలుగుతాడేమో దేవుడితో మాట్లాడి అని మోషే దగ్గరికి వచ్చి వాపోతూ ఉన్నారు. అయ్యా, నీళ్ళు ఎక్కడ దొరకడం లేదు, మేము బిడ్డలు పశువులు అన్నీ కూడా నీటి కొరకు అలమటించిపోతున్నాం, కనుక నీరు అంతా కూడా చేదుగా మారిపోయింది, ఎక్కడా మంచి నీరు దొరకడం లేదు. చూడండి,
చేదైన నీరు దేనికి సూచిస్తుందో తెలుసా? వేదనకు సూచన. చేదైన నీరు దేనికి సూచిస్తుంది అంటే వేదనకు సూచన, చీకటికి సూచన, నష్టానికి సూచన, అలాగే కరువుకు సూచన. ఈ చేదు చీకటికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ చేదు మనుష్యుని జీవిత విధానాన్ని చూపిస్తోంది. ఈ చేదు మనిషి పాపాన్ని చూపిస్తోంది. వాస్తవానికి వారు నీరు కొరకు అలమటించిపోతున్న సందర్భంలో, నీరు లేక సొమ్మసిల్లిపోయిన సందర్భంలో మోషే గారితో మాట్లాడుతూ, అయ్యా మాకు నీళ్లు లేవండి తాగడానికి అని రోదనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మోషే అన్నాడు కదా, ఆ వచనం చదువుని చూడండి, 15వ అధ్యాయం. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చెట్టు కొమ్మనో లేకపోతే వాటి రెమ్మలను ఒకవేళ నీటిలో వేస్తే ఖచ్చితంగా చేదు నీరు తీపిగా మారిపోతుందా? మారదు. చేదైన నీరు తీపిగా మారిపోతే ఇక బహుశా ఆ చెట్టు ఎక్కడుందో కనుక్కుంటారు. ఇక సముద్రంలో కూడా వేసినా కూడా ఏమైపోద్ది, ఉప్పు నీరు కూడా తాగడానికి ప్రయోజనకరంగా మారిపోద్ది. కానీ దేవుడు ఒక చెట్టు కొమ్మ అని ప్రత్యేకంగా రాయబడి ఉంది. అదేంటో దాని పేరును వివరించలేదు కానీ ఒక చెట్టు కొమ్మ. దేవుడు ఒక చెట్టును ఉపయోగించి ఒక అద్భుతమైన కార్యాన్ని ఇశ్రాయేల్ జనుల్లో చేయడానికి ఇష్టపడ్డాడు. చేదైనటువంటి బ్రతుకు, చేదైనటువంటి జీవితం, నిరాశ, నిస్పృహలతో నింపబడినటువంటి ఆ నీటిని మార్చడానికి ఒక చెట్టును దేవుడు ఉపయోగించాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చెట్టు కొమ్మ ఎప్పుడైతే నీటిలో వేయగా ఆ నీటిలో ఉన్నటువంటి చేదు మొత్తం విరిగిపోయి త్రాగడానికి మంచి నీటిగా మార్చబడింది. మరో సందర్భంలో చూస్తే ఎలీషా తనకున్న శిష్యులు ఒక చోట ఉన్నారు. అయ్యా మనందరం ఇక్కడ ఉండడానికి స్థలం సరిపోవట్లేదు, కనుక మేము అటు వెళ్ళి స్థలాన్ని కొంచెం పెద్ద స్థలంగా దాన్ని బాగు చేసి మనం ఉపయోగించుకుందాం అని వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలీషా గారిని కూడా, అయ్యా మీరు కూడా మాతో రండి అంటే, పదండి వస్తానని అంటాడు. ఈలోపు తన శిష్యులు ఆ ప్రాంతాన్ని శుభ్రపరచడానికి పనులు మొదలుపెట్టారు. గొడ్డలితో నరుకుతూ ఒక్కొక్క అడ్డుగా ఉన్నటువంటి సరిగా లేనటువంటి వాటన్నిటినీ కూడా వారు క్లీన్ చేస్తున్నారు ఆ ప్రాంతం అంతటా కూడా. అయితే వచ్చిన సమస్య ఏంటంటే, సడన్గా అతని చేతిలో ఉన్న గొడ్డలి కింద పడిపోయింది. కింద పడడం అంటే అది నీటిలో పడిపోయింది. అసలే అరువుకు తెచ్చుకున్నటువంటి గొడ్డలి అప్పుకు తీసుకొచ్చారు, మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. ఏం చేయాలో తెలియని సందర్భంలో ఆ శిష్యుడు వచ్చి, అయ్యా మరి నేను ఇట్లా మనం నివసించడానికి లేకపోతే మనం ఉండడానికి ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్న క్రమంలో నేను పిచ్చి చెట్లన్నింటినీ కొట్టివేసే సందర్భంలో గొడ్డలి జారి ఆ నీటిలో, ఆ నదిలో ప్రవహిస్తున్న కాలువలో పడిపోయింది. మరి అది ఎంత వెతికినా కనబడలేదు అని అంటే, అప్పుడు ఈ ఎలీషా గారు కూడా, అవునా ఎక్కడది, ఏ ప్రాంతంలో పడింది చూపించు అని అంటే, సరిగా ఆ ప్రాంతాన్ని అతను చూపిస్తాడు. చూపించిన వెంటనే బరువుగా ఉన్నటువంటి ఇనుముతో ఉన్నటువంటి ఆ గొడ్డలి తేలడం అసాధ్యం. కానీ ఇక్కడ ఎలీషా ఏం చేశాడో తెలుసా? కాలువలో దిగి వెతకల. అరే శిష్యులందరూ ముందుకు వచ్చి, ఈత వచ్చిన వాళ్ళందరూ దిగండి, లోపల ఉంది చూడండి, ఎక్కడుందో ఈ ప్రాంతంలో పోగొట్టుకున్నాడంటే అని అనలేదు. అతడు దేవునితో మొరపెట్టగా అతనికి ఒక ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాడు. ఏంటో తెలుసా?
చదవండి, 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊరి నీటిలో పడి పోగా వాడు, అయ్యో నా ఏలినవాడ, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి, చూడండి ఇక్కడ కూడా ఒక కొమ్మ నరికాడు. అక్కడ ఒక కొమ్మ నరకడం వల్ల చేదైన నీరు ఏమైపోయింది? తీపిగా మారిపోయింది. ఇక్కడ కూడా ఒక కొమ్మ నరకబడింది. ఆ కొమ్మ నీటిలో వేయగానే గొడ్డలు ఏమైపోయింది? ఇనుముది, బలమైంది, బరువైంది కూడా ఒకసారిగా నీటిలో పేపర్ తేలినట్టు తేలాడటం మొదలేసింది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఏంటా కొమ్మ? కొమ్మలో ఏదన్నా మహిమ ఉందా? లేదు. ఏంటా చెట్టు? చెట్టు అంత తీపిగా ఉంటుందా? ఇక్కడ 2 సందర్భాల్లో కూడా ఈ కొమ్మలు రాయబడ్డాయి. ఒకటి, కొమ్మ వేస్తే చేదు నీరు తీపిగా మారిపోయింది. రెండవ కొమ్మ, ఎలీషా దాన్ని ఎప్పుడైతే ఆ నీటిలో వేయగా ఆ బరువైన గొడ్డలి కూడా తెరవబడింది. ఇప్పుడు మొదటి విషయానికి వస్తే, మొదటి సందర్భంగా వస్తే, ఇశ్రాయేలీల యొక్క జనులలో చేదైనటువంటి లేకపోతే దేవునికి అయిష్టమైనటువంటి దాని ద్వారా వస్తున్నటువంటి నష్టాన్ని చేదుగా చూపిస్తూ ఉంది. మనుషుని యొక్క అవిధేయతకు జవాబుగా ఈ చేదు మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీలు గతంలో ఏం చేశారు? ఈ నది దాటక మునిపే, ఈ సముద్రము దాటక మునిపే, ఎర్ర సముద్రం దాటక మునిపే అనేక మార్లు దేవునికి అవిధేయత చూపించిన వ్యక్తులే వీళ్ళు కూడా. అందుకని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఈ చేదైన నీరు వారికి ఎక్కడ వెతికినా దొరకకుండానట్లుగా దేవుడు వారిని పరీక్షించాలని చూశాడు. ప్రారంభంలోనూ సణుగుకోవడమే, ఆ సముద్రం దాటక మునిపే సణుక్కోవడం. సముద్రం అడ్డంగా వచ్చింది, అక్కడన్నా ఉంటే ఐగుప్తీయులు తినిపడేసిన వాటిని ఏమన్నా తినేవాళ్ళమేమో. అక్కడ కూడా సణుగులాటే, వారి నడవడికలో సణుగులాటే. దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నా కూడా మర్చిపోయి సణుగులాడుకునేటువంటి విధానంలోనే ఉన్నారు. మరలా ఇప్పుడు ఎర్ర సముద్రం అద్భుత రీతిగా లక్షలాది మంది జనము దాటిపోయినా కూడా, అదే సముద్రంలో శత్రువులను హతమార్చినా కూడా మరలా వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయని ప్రభు తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఆ చేదైన నీటిని బట్టి ఏమైపోయారు తెలుసా? మరలా మోషేతో సణుగులాడడం మొదలుపెట్టేశారు. ఎందుకు దేవుడు కొన్నిసార్లు చేదైనవి మన జీవితాలు అనుగ్రహించబడతాయి అంటే, మనమంతట మనమే ఆ చేదైన విషయాలకు, చేదైన జ్ఞాపకాలకు కారణమై ఉన్నాం. చేదు మన స్వక్రియలకు సాదృశ్యం. ఈ చేదు మన చేతి ద్వారా చేసిన పాపానికి సాదృశ్యం. ఈ చేదు మనుష్యుని యొక్క అంతరంగం పాడైపోయిందనడానికి సాదృశ్యం. ఈ చేదు మనుష్యుని పాప జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. మారా, అందుకే నయోమి కనుక మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో రాయబడి ఉంటుంది. నయోమి బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపోయింది. దేవుడు కొద్ది కాలం మాత్రమే దాన్ని పరీక్షించాలని కొంత కరువు అక్కడ సంభవించినప్పుడు, ఇక శాశ్వత కాలం ఈ కరువు ఇక్కడే ఉంటుంది, ముందు నా మనుగడ కొనసాగించాలి, నా బిడ్డల మనుగడ కొనసాగించాలని ఏమైపోయింది తెలుసా? ఆ రొట్టెల గృహము అని పిలువబడుతున్న ఆ ప్రాంతాన్ని విడిచి బయటకు వచ్చేసింది, పారిపోయింది. అందుకే తన జీవితంలో ఏమైందో తెలుసా? దేవుని సన్నిధి నుంచి, దేవుని ప్రాంగణం నుంచి, దేవుని ఉద్దేశాల నుంచి, దేవుని చిత్తం నుంచి, దేవుని మహిమకరమైనటువంటి కార్యాల నుంచి బయటకు వచ్చేసింది. తను బయటికి రావడం మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా బయటికి తీసుకొచ్చేసింది. అందుకనే
దేవునికి వేరైపోయిన ఈ నయోమి కుటుంబంలో ఏమో ఏర్పడిందో తెలుసా? చేదు ఏర్పడిపోయింది. చేదు ఏర్పడింది. ఈ చేదు ఆవిడ జీవితంలో వట్టిగా రాలేదు, తన స్వక్రియల వలన వచ్చినాయి. చేదైనటువంటి సందర్భాలు తన జీవితంలో రావడానికి కారణం రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి వచ్చేసింది. దేవునితో సంబంధం తెచ్చుకుందన్నమాట. ఎప్పుడైతే ఆ రొట్టెల గృహంలో నుంచి బయటకు వచ్చిందో ఇక వెంటనే తన జీవితంలో చేదైనటువంటి కార్యాలు చూడడం మొదలుపెట్టేసింది. మొదటిగా తన 2 కుమారులను కోల్పోయింది, తన భర్తని కోల్పోయింది, దేశం కాని దేశంలో అడుగుపెట్టింది. భర్త చనిపోయి 2 కుమారులు మరణించి, అలాగే కోడళ్ళు అనాథలుగా మార్చబడి, ఒక కోడలు వెళ్ళిపోయి మరీ భయంకరమైన స్థితిలోకి దిగజారిపోయింది. దేవుని ఉద్దేశంలో నుంచి బయటకు వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరి జీవితం కూడా చేదుగా మార్చబడుతుంది. చేదైన జీవితంగా వారి అనుభవాలు ఉంటాయి. దేవుని గృహంలో నుంచి, అనగా దేవుని సన్నిధిలో నుంచి, దేవుని చిత్తంలో నుంచి, దేవుని ఉద్దేశాల్లో నుంచి వెళ్ళిపోయినా, తొలగిపోయినా, పడిపోయినా ప్రతి ఒక్కరి జీవితంలో చేదైన విషయాలు కనబడుతూనే ఉంటాయి. అందుకే వారి గృహాల్లో ఏముండదో, నెమ్మది ఉండదు. వారి జీవితంలో ఏముండదు, సంతోషం ఉండదు. వారి జీవితంలో ఎప్పుడు చూసినా కూడా చింత, విచారణ, ఇంకా ఐహికమైన విచారణలు అధికమైపోతూ ఉంటాయి. జీవితం అంతా కూడా చేదుగా కనబడుతూ ఉంటుంది. ఈ చేదు బహు నష్టాన్ని కొని తీసుకొస్తూ ఉంటుంది. అందుకే ఎవరైనా మరణించినప్పుడు అది 2 దినాలకో 3 దినాలకో భర్త మరణిస్తే తీసుకువెళ్ళి ఇంట్లో కొంతమంది స్వీట్స్ ఇస్తారు. ఈ చేదైన అనుభవం పోవాలి నీకు, అందుకే తీపి తీసుకొచ్చాం. ఈ చేదైన అనుభవం పోవాలి, అందుకే నువ్వు ఈ స్వీట్స్ తిని మరలా తీపిగా మార్చబడని ఇస్తాం. అంత మాత్రాన వారి జీవితం చేదు నుంచి తీపిగా మారిపోద్దా? లేదు. చేదైన నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి. మరణించిన వ్యక్తిని మర్చిపోవడానికి మరలా ఇదిగో నూతనంగా ఒక స్వీట్ తీసుకొని మరలా నీ జీవితాన్ని తీపిగా మార్చుకో అని పెద్దలో కొన్ని సూచనల ద్వారా చేస్తూ ఉంటారు ఆ కార్యక్రమాలు నేటికి. కానీ వారి జీవితం తీపిగా మార్చబడదు. ఆ బాధ వారిలో నుంచి పోదు. కోల్పోయిన వారిని బట్టి వారు ఏమాత్రం మరలా సంతోషించరు. కొంతమంది స్వీట్స్ ఇస్తే మధురంగా మార్చబడుతుందని, కొంతమంది ఆ ఇంట్లో మరలా 6 నెలల్లోపు వివాహం చేస్తే మరలా ఒక సంతోషం వచ్చిద్దని. నో, నెవర్ హ్యాపెన్. అలా ఎప్పటికీ జరగదు. కోల్పోయిన లోటు అలాగే ఉంటుంది, కోల్పోయిన బాధ అలాగే ఉంటుంది. అది జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఇది చేదైన అనుభవం అని అనిపిస్తూనే ఉంటుంది. అలాగే మనుష్యుని జీవితంలో ఒక శ్రేష్టకరమైనటువంటి దేవుని ఉద్దేశము నీ ఎడల ఆయన ఏర్పరచుకున్నప్పుడు, దేవుని ఉద్దేశం నీ కొరకు ఆయన ప్రత్యేకపరిచినప్పుడు, దాని నుంచి తొలగిపోయిన ఎడల, ప్రక్కకొచ్చిన ఎడల, దేవుని మాటలకు విధేయత చూపని ఎడల, దేవుని చిత్తాన్ని నీవు జరిగించని ఎడల, నిశ్చయంగా నీ జీవితంలో చేదైన కార్యమే ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం వరకు కూడా అలాంటి చేదైన అనుభవాలే ఉన్నాయి అందరి జీవితాల్లో. ప్రపంచం అంతా కూడా చేదైనటువంటి పాపంతో నింపబడిపోయింది. ప్రపంచం అంతా కూడా చేదైన పాపంతో నింపబడిపోయింది. ఈ ఇశ్రాయేలీయుల మధ్యలో కూడా నీరు చేదుగా ఉండటం వలన వారు తాగడానికి 3 దినాల నుంచి వారి నోరు ఎండిపోయి ఉంటుంది. బహుశా ఒకరోజు అంటే బహుశా ఉండగలుగుతామేమో, కానీ సుమారుగా 3 దినాలు అక్కడ వెతికి 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 ఎంత ప్రయత్నించినా కూడా నీరు అనేదే కనపడలేదంట. ఎంత ఎంత ఊహించుకుంటుంటేనే ఎంత భయంకరంగా ఉంది. చేదైన జీవితం వారికి ఒక్కసారిగా వారిని చుట్టుముట్టినట్టుగా మారిపోయింది పరిస్థితి అంతా కూడా.
ఈరోజు నీ జీవితంలో కూడా చేదైన అనుభవాల మధ్య వెళ్తున్నావేమో, చేదైన స్థితిగతుల మధ్యలో ఉన్నావేమో. నయోమి జీవితం కూడా చేదుగా మార్చబడిపోయి ఏం చేయాలో అర్థం కాక, నన్ను నయోమి అని పిలవకండి, ఇక నుంచి నన్ను చేదు అని పిలవండి. అంటే ఏంటో తెలుసా? మారా. డోంట్ కాల్ మీ నయోమి, యు జస్ట్ కాల్ మీ మారా. నన్ను చేదుగానే పిలవండి, ఎందుకంటే నా జీవితం అంతా చేదైపోయింది, చేదుగా ఉంది నా పరిస్థితి అంతా కూడా. అందుకనే దేవుడు ఒక కొమ్మను ఉపయోగించాడు. చేదైన ఇశ్రాయేలీయుల జీవితంలో ఒక చెట్టును ఉపయోగించాడు. ఆ చెట్టు వేయగా, ఆ కొమ్మను వేయగా ఏమైపోయిందంట? చేదుగా ఏ ప్రాంతాల్లో అయితే చేదైన అనుభవాలు కనబడ్డాయో, ఎక్కడ బావులు తవ్వితే అక్కడ చేదు నీరు వచ్చిందో, ఎక్కడ ఇంకుడు గుంతలు లాంటివి తీసి నీరు కొరకు కనిపెడుతూ ఎక్కడ చేదుగా ఉందో అక్కడ తీసుకువెళ్ళి ఈ కొమ్మను వేయగా చేదు మొత్తం కూడా తాగే రుచిగల శ్రేష్టమైన నీరుగా మారిపోయింది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేన్ని సూచిస్తుందో తెలుసా? ఆకాశమందు ఆసీనుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితమునకు సాదృశ్యంగా చూపిస్తోంది. ఆయన ఏం చేయడం వలన ఆ చేదు తీపిగా మారిందో తెలుసా? నేటి దినాల్లో లోకమంతా కూడా చేదుగా మారిపోయినప్పుడు లోకమునకు ఒక తీపికరమైనటువంటి కార్యమును దేవుడు జరిగించడానికి ఆయన ఆ చెట్టు అనేటువంటి మొద్దుల మీద, సిలువ అనే మొద్దు మీద చేదు, పాపము, నరకమునకు సాదృశ్యం అయితే దేవుడు ఒక తీపికరమైన వార్త, తీపికరమైన కార్యము దేవుడు చేశాడు. అదే యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్ల మీద, అనగా ఆ మొద్దుల మీద ఆయన రక్తము కార్చుటయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితం చేదైన అనుభవాల గుండా వెళ్తుందేమో, అయితే దేవుడు ఆ కొమ్మ సూచిస్తున్నటువంటి ఆ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు మీద ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ మొద్దుల మీద దేవుడు సిలువ వేయబడ్డాడు. అందుకే ఈరోజు చేదైన జీవితం నీ జీవితంలో ఇక మీద ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఏ సందర్భంలో అయితే, ఏ ప్రాంగణంలో నువ్వు ప్రయత్నించి చేదుగా మారిపోయావో, ఏ ప్రాంగణంలో పాపం చేసి చేదుగా మారబడిపోయావో, ఏ వ్యక్తుల మధ్య దోషంలాడి నువ్వు అవమానించబడి, లేకపోతే కృంగిపోయి, నశించిపోయి, క్షీణించిపోయి చేదుగా మారిపోయావో, అదే ప్రాంగణంలో ఇప్పుడు క్రీస్తు అనే సిలువ అక్కడ వేయి. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రక్తంతో తడిచిన ఆ సిలువ ఏదైతే ఉందో ఆ సిలువ ఆ ప్రాంగణంలోకి వచ్చునుగాక, నీ జీవితంలోనికి వచ్చునుగాక. ఆయన రక్తంతో తడిసి ముద్దైనటువంటి ఆ చెట్టు యొక్క మొద్దు ఆ సిలువను సూచిస్తుంది. ఆ సిలువ నీ జీవితంలో అడుగుపెట్టినప్పుడు, నీ జీవితంలో దాన్ని ఉపయోగించినప్పుడు, ఆ సిలువ మరణం ద్వారా దేవుడు నీ జీవితంలో చేదును తీపిగా మార్చాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈస్టర్ దినాల్లో చాలామంది అనుకుంటారు, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఉపవాస కార్యక్రమాలు, భక్తిలో 40 రోజులు ప్రత్యేకంగా యూనిఫామ్ వేసుకుంటారు. అంత మాత్రాన మీ చేదైన జీవితం తీపిగా, మధురంగా మార్చబడదో? ఈ ఈస్టర్ దినాల్లో ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా ఉదయమున, సాయంత్రమున, మధ్యాహ్నమున ప్రార్థనలో మైకు శబ్దాలతో వినబడుతూనే ఉంటుంది. 40 రోజులు నీసు తినరు, 40 రోజులు మాంసాన్ని పట్టుకోరు, 40 రోజులు చెప్పులు వేసుకోరు, 40 రోజులు వేసుకున్న అంగీనే వేసుకుంటారు, మెడలో రకరకాల అలంకరణలు ధరించుకుంటారు, ఒక ప్రత్యేకమైన సిలువను వేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ మీ జీవితాల్లో చేదు పోవాలంటే ఈ కార్యక్రమాలు సరిపోవు. మీ జీవితంలో ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్తము చేత మీరు తడవబడతారో, క్రీస్తు రక్తం మీ మీద ప్రోక్షించబడుతుందో,
ఆ కొమ్మ మీ జీవితంలో ఎప్పుడైతే వేయబడుతుందో, ఆ కొమ్మ ఎక్కడైతే మీరు మీ జీవితంలో ఎప్పుడైతే ఆ కొమ్మ దేవుడు వేసి ఉంటాడో అప్పుడే నీ జీవితంలో మార్పు కలుగుతుంది, నీ జీవితం మధురంగా మార్చబడుతుంది. ఆ కొమ్మ దేనికి సాదృశ్యంగా కనబడుతుందో తెలుసా? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆయనతో అంటు కట్టబడినప్పుడు, ఆయనతో జతపరచబడినప్పుడు 40 రోజులు మాత్రమే కాదు, ఈ ప్రత్యేకమైన ఈస్టర్ టైం మాత్రమే కాదు, క్రిస్మస్ టైం మాత్రమే కాదు, ఆరాధన ఆదివార సమయంలో మాత్రమే కాదు, మీరు నిత్యము మీ జీవితంలో సిలువను జ్ఞాపకం చేసుకుని, సిలువను మీ జీవితంలో మీరు ఎత్తి పట్టుకుంటే, అందుకే ప్రభు అంటాడు కదా, నన్ను వెంబడించి వాడు మొదటిగా తన సిలువ తాను వెత్తుకోవాలి. ఆ సిలువ మీ మీద ఉన్నప్పుడు, ఆ సిలువను మీరు మోస్తున్నప్పుడు మీ జీవితం మధురంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, పాప జీవితం, రోత జీవితం. ఎప్పుడైతే ఆయన సిలువను నేను ఎత్తి పట్టుకున్నానో, నా జీవితంలో అన్నీ కూడా కష్టాలైన నష్టాలైనా కూడా మధురంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. పాప జీవితం ఇప్పుడు లేదు, చేదైన జీవితం లేదు, మధురమైనటువంటి ఆయన కృపచేత నన్ను నింపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మధురమైనటువంటి జీవితం ఆయన సిలువ ద్వారా మాత్రమే మనుషునికి అందించబడుతుంది. ఎప్పుడైతే ఆ కొమ్మ ఆ నీటిలో వేశారో, ఎక్కడ గుంట తవ్వారో, ఎక్కడ బావి తవ్వారో, ఆ చేదుగా ఉన్న ప్రాంతంలో తీసుకువెళ్ళి కొమ్మనే వేయగా ఆ నీరు మరలా శ్రేష్టమైన తాగునీరు, శ్రేష్టమైన రుచికరమైన నీరుగా దేవుడు మార్చేశాడు. ఈరోజు నీ స్థితిగతులు కూడా యేసు నామమున అట్టి మధురముగా మార్చబడునుగాక. చేదైనా నీ జ్ఞాపకాలు ఇప్పుడు మధురముగా దేవుడు చేయునుగాక. చేదైనా నీ స్థితిగతులు ఇప్పుడు మధురంగా దేవుడు మార్చునుగాక. రెండవదిగా చూస్తే ఈ కొమ్మ మరొక చోట వేయబడింది. ఆ కొమ్మ ఏంటో తెలుసా? ఎలీషా తన శిష్యులందరూ కలిసి మరి వారు స్థలము సిద్ధపరచుకోవడానికి, స్థలము ఏర్పరచడానికి, అనుకూలమైన స్థలం లేకపోతే ఆ స్థలంలో ఉన్న గచ్చ పొదలను, మొండ్ల పొదలను నరకడానికి గొడ్డలితో నరుకుతున్నప్పుడు ఆ గొడ్డలి అకస్మాత్తుగా అది కాలువలో పడిపోయింది. ఈ గొడ్డలి దేన్ని సూచిస్తుందో తెలుసా? ఈ నదిలో పడిపోయిన ఈ గొడ్డలి దేనికి సాదృశ్యమో కనబడుతుందో తెలుసా? నీ జీవితంలో గచ్చ పొదలు వంటి, మొండ్ల పొదల వంటి క్రియలు, శరీరాశులు, నేత్రాశులకు సాదృశ్యంగా కనబడుతుంది. వాక్యం అనే గొడ్డలితో చెక్కబడాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాక్యం అనే గొడ్డలితో కొట్టబడాలి. శరీరాశను కొట్టబడాలి. నేత్రాశ అనేటువంటి పొదలు, గచ్చ పొదలు, మొండ్ల పొదలు, వాటిని పెరికివేయాలి. పెరికివేసినప్పుడు నీ జీవితం ఒక ఆత్మీయ గొడ్డలిగా మార్చబడినప్పుడు ఒక్కొక్కటిగా పెరికివేస్తావు. కానీ ఈరోజు ఆధ్యాత్మిక స్థితి ఏమైపోతుందో తెలుసా? చేజారిపోతుంది. మొదట్లో బాగానే ఉన్నాడు వీడు, మరలా ఏమైపోయిందో తెలియదు, ఎంత మార్పు చెందాడు, ఎంత మారిపోయాడేంటి ఈ వ్యక్తి. అరే అలా ఉండేటువంటి వ్యక్తి ఇలా మారిపోయాడు ఏంటి అని అంటే, వారి గొడ్డలి కోల్పోయారు. ఆత్మీయ పరమైనటువంటి బలాన్ని కోల్పోయారు. అందుకే చేజారిపోయింది. తన శిష్యుల చేతిలో నుంచి చేజారిపోయింది ఈ గొడ్డలి. అందుకనే అనేక మంది బలహీనులైపోతున్నారు. వారి హృదయం అనే స్థలంలో ఈ గచ్చపొదల వంటి శరీరాశులను, నేత్రాశులను, ఇంకా చెప్పాలంటే బైబిల్ స్పష్టం చేసిన 16 రకాల పాపాలను కొట్టివేయట్లేదు. అందుకనే ఆ గొడ్డలి చేజారిపోయింది కాబట్టి అవి పెరుగుతూనే ఉన్నాయి. అందుకే వారి జీవితాల్లో ఏమైపోతుందో తెలుసా? ప్రభు నివసించే స్థలంగా లేదు, గచ్చ పొదలు, మొండ్ల పొదలు వంటి
అశాంతితో నింపబడిన స్థలంగా మారిపోయింది. అనుకూలమైన వాతావరణం కాదు మనుష్యుడు జీవించడానికి. అలాగే దేవుడికి అనుకూలమైన వాతావరణం కాదు. తన హృదయములో అనేటువంటి ఆ స్థలంలో ఏముందంటే ఇప్పుడు పాపం అనే గచ్చ పొదలు ముళ్ళ పొదలు ఉన్నాయి. అందుకే దేవుడు అక్కడ ఉండడు. వారి జీవితాల్లో దేవుడు ఉండడు. వారి జీవితాల్లో అద్భుతాలు చూడడం బహుశా తక్కువే. ఎందుకంటే వారి చేతిలో నుంచి చేజారిపోయింది. ఏంటంటే అది ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి గొడ్డలి. ఇది మేలు చేసే గొడ్డలి. గొడ్డలి మేలుకు వాడచ్చు, కీడుకు వాడచ్చు. కానీ ఇది ఆత్మీయ కోణంలో చూస్తే ఆత్మీయమైనటువంటి గొడ్డలిగా, లేకపోతే అనుకూలత లేనటువంటి, లేకపోతే మొండ్ల పొదలతో నింపబడినటువంటి స్థలాన్ని చక్కబరిచేదిగా కనబడుతుంది. అందుకే తన శిష్యులు కోల్పోయామయ్యా, అయ్యా ఇది మాకు గొడ్డలి తిరిగి కావాలి, గొడ్డలి కావాలి, ఏం చేయాలి? అప్పుడు ఎలీషా అంటున్నాడు కదా, ఏ ప్రాంగణంలో అంటే ఇదిగో ఇక్కడే పడిపోయింది, జస్ట్ అలా కొట్టాను పడిపోయింది. నీ ఆత్మీయమైనటువంటి స్థితి చేజారిపోయింది. అయినా పర్లేదు, కోల్పోయిన చోటే మరలా దేవుడు తిరిగి తీసుకురాగలడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోల్పోయిన స్థలంలోనే దేవుడు తిరిగి మరలా నీకు దయచేయగలడు. కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని తిరిగి దేవుడు మరలా నీకు అనుగ్రహించగలడు. కోల్పోయినటువంటి ఆధ్యాత్మిక స్థితి మరలా తిరిగి దేవుడు నీకు అనుగ్రహించగలడు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? కోల్పోయినప్పుడు ఆయన ఎలీషాని శిష్యుడు అడిగినట్టుగా ప్రభువుని అడగడం మొదలు పెట్టాలి. అయ్యా ఇక్కడే నేను బలపడ్డాను, కానీ ఇక్కడే నా ఆత్మీయత పోగొట్టుకున్నాను. ఇదే స్థలంలో నేను నీ యందు తీర్మానం తీసుకున్నా, ఇదే మందిరంలో నీ యందు తీర్మానం తీసుకున్నా, కానీ నా ఆధ్యాత్మిక స్థితి చేజారిపోయింది. నీ కొరకు బ్రతుకుతానన్నానే నా జీవితం, ఇదే జీవితం ఇప్పుడు చేజారిపోయింది. నీ కొరకు నిష్టగా యవ్వన కాలాన్ని కాపాడుకుంటానన్నానే, కానీ ఇదే జీవితంలో ఆ యవ్వన కాలం ఆధ్యాత్మిక స్థితి చేజారిపోయింది అని ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమిలాడితే, తన శిష్యుడు గొడ్డలి పోగొట్టుకున్నప్పుడు ఎలీషా ఏ రీతిగా అయితే వచ్చి ఆ ప్రాంగణంలో నిలబడి ఇదిగో ఒక చెట్టు కొమ్మను మరలా ఆ నీటిలో వేయగా, బహుబలమైనటువంటి ఆ గొడ్డలి అంటే అర్థమైంది తెలిసే, ఇనుము వంటి శక్తి కలిగిన నీ ఆధ్యాత్మిక స్థితి పడిపోయింది. ఇప్పుడైతే దాన్ని మరలా తేలింప చేసి నీకు దయచేయగలడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇక అన్నాడు దాన్ని చేజార్చుకోకూడదు. పాపంతో పట్టబడినటువంటి స్త్రీ తన జీవితం చేజారిపోయింది, పరిశుద్ధత చేజారిపోయింది, గౌరవం చేజారిపోయింది, సమాజంలో ఒక విలువ చేజారిపోయింది. ప్రభు చేతికి అప్పగించబడగా ఏమైందో తెలుసా? కోల్పోయినదంతయు తిరిగి మరలా రెట్టింపుగా పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు కొరకు అన్వేషించిన వారిలో మొట్టమొదటిగా మగ్దలేని మరియ కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యందు విశ్వాసం తన శిష్యులు కోల్పోయారేమో కానీ పాపం చేత పట్టబడిన ఈ స్త్రీ మాత్రం కోల్పోలేదు. ప్రభు కొరకు కనిపెట్టుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే తన జీవితంలో కోల్పోయిన ప్రతిదీ కూడా దేవుడు తిరిగి మరలా తనకు అనుగ్రహించాడు. ఇప్పుడు పరిశుద్ధమైన స్త్రీగా మార్చబడింది, గౌరవం కలిగిన స్త్రీగా మార్చబడింది, ప్రతిష్టలు కలిగిన స్త్రీగా దేవుడు మార్చేశాడు. అందుకే ఎలీషా ఎప్పుడైతే ఆ కొమ్మను నీటిలో వేయగా చేజారిపోయిన జీవితం మరలా దేవుడు ఎలీషా ద్వారా వారికి అనుగ్రహించినట్లుగా ఆత్మీయ అర్థాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి, ఆ మాట చదువుదాం. 6వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగానో వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. కొమ్మ ఒకటి నరికి ఆయన నీటిలో ఎప్పుడైతే ఉంచాడో ఆ కొమ్మ ద్వారా కోల్పోయినది మరలా తిరిగి తేలాడడం మొదలు పెట్టబడింది. తేలాడడం మాత్రమే కాదు, మరలా అది అతని చేతికి తిరిగి అప్పగించబడింది. అప్పగించబడమే కాదు, వారు నివసించడానికి తగిన స్థలము ఏదైతే ఉందో ఆ స్థలంలో ఏవైతే గచ్చ పొదలు ముళ్ళ పొదలు ఉన్నాయో తిరిగి మరలా వాటన్నిటిని కొట్టగలిగాడు. కొట్టగలగడమే కాదు, వాటిలో నుంచి వేర్లతో సహా పెరికివేయగా ఆ స్థలము ఇప్పుడు తనతో కూడా అనేకులు నివసించదగ్గ స్థలం అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నివసించే నివాస స్థలంగా దేవుడు దాన్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు దేవుడు కోల్పోయినటువంటి నీ జీవితాన్ని తిరిగి తేలింప చేయడానికి ఆ చెట్టు కొమ్మ దేనికి సూచిస్తుందో తెలుసా? బైబిల్ అంతటిలో కూడా ఈ చెట్టు కొమ్మల పేర్లు రాయబడలేదు, కానీ కొంతమంది ఆర్కియలాజికల్ ఎవిడెన్స్లు కలెక్ట్ చేసినప్పుడు యేసు ప్రభువుని వేసిన సిలువ ఏదైతే ఉందో ఆ సిలువ ఒలీవ చెట్టు యొక్క మొద్దులు అని వారు కనుగొన్నారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒలీవ చెట్ల యొక్క మొద్దులు ఆ కర్రల చేత ఆ చెక్కల చేత ప్రభుని సిలువ వేశారంట. బైబిల్ అంతట్లో ఒలీవ చెట్టుకు ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంది. ఈ చెట్టు దేనికి సూచన తెలుసా? దావీదు అంటాడు, నేనైతే నీ మందిరంలో పచ్చటి ఒలీవ మొక్క వలె ఉంటానంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? గడిచిన దినాల్లో మనం చెట్ల గురించి మాట్లాడాం, ప్రభు సాదృశ్యంగా పలికిన చెట్ల గురించి. ఈ చెట్టు దేనికి సూచన అంటే మొదటిగా ఎదుగుదలకు సూచన. ఒలీవ చెట్టుకి మరణం లేని చెట్టు. దేనికి స్తోత్రం కలుగును గాక. దాన్ని మొద్దుతో సహా నరికేసినా కూడా మరలా అది చిగురు పుడతానే ఉంటుందంట. మన ప్రభువు కూడా ఈ లోకము కొమ్మగా విరగొట్టబడ్డాడు. దేవుడు విరగొట్టబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు, కానీ మరణించలేదు. ఆయన మరలా చిగురించాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. మరలా తిరిగి లేచాడు. ఈ ఒలీవ చెట్టు మరణించదో, జీవము కలిగిన చెట్టు. దాని నుండి వచ్చేటువంటి ఫలాలు శ్రేష్టమైనటువంటి విషయాలకు ఆ ఫలాలను ఉపయోగిస్తారు, వైద్యానికి ఉపయోగిస్తారు. ఆరోగ్యం ఇచ్చేటువంటి చెట్టు. చెప్పాలంటే దాని నుంచి వచ్చేటువంటి నూనె చర్మ సౌందర్యాలకు వాడేటువంటి ఒక స్వరూపాన్ని ఇచ్చేటువంటి చెట్టు. అలాగే పచ్చదనాన్ని కలిగి ఉండేటువంటి చెట్టు, సమృద్ధి కలిగి ఉండేటువంటి చెట్టు, ఆరోగ్యానికి శరీరానికి మేలు చేసే చెట్టు, మరణం లేని చెట్టు. ఆ చెట్టు నుంచి తీసిన మొద్దులే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ లోకమనే అంధకారంలో మునగబడిన నీ ఆధ్యాత్మిక స్థితి తిరిగి పైకి తేలాలి అని అంటే ఆ ఒలీవ చెట్ల మొద్దుల మీద వేలాడుతున్న సిలువ, వేలాడుతున్న క్రీస్తే మరలా నీ జీవితాన్ని, ఆధ్యాత్మిక స్థితిని తిరిగి మరలా నీకు అందించగలడు. కోల్పోయిన నీ జీవితాన్ని తిరిగి మరలా నీకు అందించగలడు. కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి మరలా నీకు అనుగ్రహించగలడు. కోల్పోయిన ప్రతి ఆధ్యాత్మిక స్థితిని తిరిగి కట్టగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. అందుకే ఆ కొమ్మ నీటిలో వేయబడగా మరలా అది తేలింది. తేలుట వలన మరలా కోల్పోయిన వ్యక్తి చేతకే అప్పగించబడింది. అప్పగించటం వలన ఆ స్థలంలో గచ్చ పొదలు, మొండ్ల పొదలను శుభ్రం చేయగలిగాడు. శుభ్రం చేయబడిన తర్వాత అనేకులకు నివాస స్థలంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ చెట్టు కొమ్మ వేయబడిన తర్వాత అద్భుతం కలిగింది. లోకంలో ఈ చెట్టు మీద దేవుని సిలువ. చెట్టు కాదు ప్రాముఖ్యత, చెట్టు కాదు ప్రత్యేకత. ఆ ఒలీవ చెట్టు మీద నిలబడి చేదైన దానిని తీపిగా
ఆ రక్తం ద్వారా మార్చగలిగాడు. ఆ ఒలీవ శిలువ ముద్దుల మీద నిలబడి కోల్పోయిన దాన్ని తిరిగి మరలా తేలింపచేసి నీ చేతికి అప్పగించగలిగాడు. నయోమి అంటుంది కదా, నయోమి అని పిలిస్తే నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. చేదుని నేను, ఐ యామ్ లైక్ బిట్టర్, నేను చేదుగా ఉన్న వ్యక్తిని. 2 కుమారులు పోయారు, తనకున్న భర్తకు పోయాడు, ఒక కోడలు వెళ్ళిపోయింది. అయితే ఇంకో విషయం ఏంటో తెలుసా, బోయేజు వంటి కొమ్మ ఒకటి నీ జీవితంలో రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బోయేజు వంటి ఒక కొమ్మను దేవుడు ఏర్పరుచుకున్నాడు. నీ చేదు ఇక ఉంది కదా, నీ పేరు ఇక చేదుగా కాదు, ఈ బోయేజు అనే కొమ్మ నీ జీవితంలో వేయబడింది. రూతు ఎప్పుడైతే బోయేజు వివాహం జరుగుతుందో నీ జీవితంలో మారా మొత్తం కూడా మధురంగా మారిపోయింది. అంతే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. మొన్నటి వరకు ఏమన్నారంటే నేను మారాని అని అంది, కానీ బోయేజు అనే కొమ్మ వేయబడిన తర్వాత తన జీవితం మారా కాస్త సో స్వీట్గా మార్చబడిపోయింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్టు, ఆ కొమ్మ ఈరోజు మారా వంటి స్థితిలో ఉన్నటువంటి నీ నా జీవితంలో వేయబడుతుంది. ఈ మధ్యాహ్న సమయంలో నీ నా జీవితంలో వేయబడపోతుంది. విశ్వసించిన వారు గట్టిగా ఆమేన్ అని చెప్తాం. ఆమేన్. స్థితిగతులన్నీ కూడా మధురంగా మారబోతున్నాయి, పరిస్థితులన్నీ కూడా మధురంగా మారబడిపోతున్నాయి. అంతేకాదు, ఇప్పుడు ఈ చెట్టు దేన్ని సూచిస్తుందో తెలుసా? చేదైన నీ నరక ప్రాయం అంటే జీవితాన్ని మధురంగా మార్చడమే కాదు, జీవజల నదిగాను దాని ప్రక్కన నాటబడిన జీవ వృక్షంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు చూడండి ఎంత అద్భుతంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొమ్మ వేయబడిన తర్వాత వారి జీవితం మధురంగా మార్చబడటమే కాదు, పరిశుద్ధంగా మార్చబడుతుంది, శ్రేష్టంగా మార్చబడుతుంది, ఉన్నతంగా మార్చబడుతుంది. అలాగే ఇహలోక సంబంధంలో ముగించబడినా కూడా మధురమైన ఆ రాజ్యంలో చేర్చబడినప్పుడు మరలా ఆ చెట్టు ప్రత్యక్షమవుతుంది, మరలా ఆ చెట్టు కనబరచబడుతుంది. ఆ చెట్టే జీవ వృక్ష ఫలాలు కలిగిన చెట్టుగా కనబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఈ చెట్టును అక్కడ కూడా దేవుడు ఏర్పరిచాడు. ఈ చెట్టు ఎక్కడో తెలుసా? నది ప్రవాహము యొద్ద నాటబడిన చెట్టు ఎంత బ్లెస్డ్గా ఉంటుందో అంత ఆశీర్వాదకరంగా నింపబడిన చెట్టు ఈ చెట్టు. దానికి అంత విలువ ఎందుకు వచ్చిందో తెలుసా? దానికి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ చెట్టు మీద క్రీస్తు రక్తం ప్రోక్షించబడింది గనక, ఆ కొమ్మల మీద క్రీస్తు రక్తం ప్రోక్షించబడింది గనక. ఈరోజు నా దేవుడు నా జీవితంలో అద్భుతమైనటువంటి కార్యము జరిగించినట్లుగా ఆ చెట్టు కొమ్మ మన జీవితంలో వేయునుగాక. క్రీస్తు రక్తంతో తడిచిన ఆ చెట్టు మన జీవితంలో వేయబడునుగాక. ఎంతమంది జీవితంలో అయితే చేదైన జీవితాలతోనే బ్రతుకుతున్నారు, చేదైన బ్రతుకులోనే ఉన్నారు, చేదైన నష్టంలోనే ఉన్నారో, ఈరోజు నా దేవుడు ఆ కొమ్మను వేయాలనుకుంటున్నాడు. ఆ కొమ్మ ఏ కొమ్మ తెలుసా? క్రీస్తు రక్తంతో తడవబడిన కొమ్మ. ఈస్టర్ రోజున అనేక మంది ఎన్నో రకాల కార్యక్రమాలు చేసిన వారి జీవితంలో మధురంగా ఉండకపోవచ్చు, కానీ నా దేవుని చేతికి వారి జీవితాన్ని అప్పగించుకొని తన శిష్యుడు అడిగినట్టుగా, అయ్యా ఇదే స్థలంలో నా జీవితం పోయింది, ఇదే స్థలంలో నా పరిశుద్ధత పోయింది, ఇదే స్థలంలో నేను పడిపోయాను అని తన దాసుడైనటువంటి తన సేవకుడైనటువంటి ఎలీషాకి చెప్పినట్లుగా నా దేవునికి గనక చెప్పగలిగితే, ఆయన రక్తంతో తడిచిన ఆ కొమ్మ ఆ ప్రాంగణంలో వేయబడగా కోల్పోయినది మరలా తిరిగి నీ చేతికి అప్పగించబడుతుంది. ఈరోజు కోల్పోయిన ప్రతిదీ కూడా దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. కోల్పోయిన ఉద్యోగం, కోల్పోయిన వ్యాపారం, కోల్పోయిన చదువు, కోల్పోయిన స్థితిగతులు, కోల్పోయిన ప్రతి ఉన్నతమైన స్థితి కూడా దేవుడు మరలా తిరిగి ఆయన అనుగ్రహించాలని ఇష్టపడతాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఈరోజు ఆయన కొమ్మగా, ఆయన రక్తంతో తడిచిన కొమ్మగా, ఆయన రక్తంతో నింపబడిన కొమ్మగా ఈరోజు మన జీవితాల్లో
ఆయన ఉదయించునుగాక. ఆయన మన జీవితంలో అట్టి కృపతో నింపునుగాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, మీ వందనాలు అయ్యా. మొదటిగా ఇశ్రాయేలీల జీవితంలో మారా అనుభవాన్ని వారు చూచినప్పుడు వారి యొక్క తిరుగుబాటుకు ప్రతిఫలం మారా. అయితే వారి స్థితిగతులను చూడలేక, వారి ప్రయాసను, వారి కష్టాన్ని చూడలేక మరలా మోషే ద్వారా మీరు ఆజ్ఞాపించి మీ రక్తంతో తడిచిన కొమ్మను ఏ ప్రాంగణంలో అయితే చేదు నీరు ఉందో ఆ ప్రాంగణంలో వేయగా మధురంగా మార్చబడిందయ్యా. ఈరోజు చేదైన అనుభవాలు మాకు స్వక్రియలను బట్టే మేము ఎదుర్కొంటున్నాం ఆయన. చేదైన జ్ఞాపకాలు అవి మా స్వక్రియల వలనే, చేదైన పాప జీవితం మా క్రియల వలనే. దయచేసి ప్రభువా, మా చేదైన స్థితిని, మారా వంటి స్థితిని మధురంగా మార్చండి నాయన. మీ రక్తంతో తడిచిన ఆ కొమ్మను మా జీవితంలో వేయండి ప్రభువా. మాకు శ్రేష్టమైనటువంటి నీరుగా మా జీవితాన్ని తిరిగి మధురంగా మార్చండి. ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటున్నారో చేదైనటువంటి స్థితి మరలా మధురంగా నా దేవుడు జరిగించునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చేదైన ప్రతి స్థితిగతులు ఈ మధ్యాహ్న సమయమందు మధురముగా దేవుడు చేయునుగాక. కోల్పోయిన తన హస్తాలలో నుంచి కోల్పోయిన ఆధ్యాత్మిక స్థితి, కోల్పోయిన ఉన్నతమైన స్థితి, కోల్పోయిన ఉద్యోగం, కోల్పోయిన వ్యాపారం, కోల్పోయిన చదువు, కోల్పోయిన ప్రతి ఉన్నతమైన స్థితి కూడా ఎప్పుడైతే మరలా ఇక్కడ కూడా ఆయన రక్తంతో తడవబడిన ఆ కొమ్మ వేయబడగా మరలా కోల్పోయిన జీవితం తిరిగి వారి చేతికి అప్పగించబడునుగాక. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన కోల్పోయిన ప్రతిదీ కూడా నీ జీవితంలో తిరిగి ఆయన అనుగ్రహించబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరి జీవితంలో కోల్పోయిన స్థితిగతులను తిరిగి కట్టండి. ప్రార్థనా జీవితాన్ని తిరిగి కట్టండి. ఆధ్యాత్మిక స్థితిని తిరిగి దక్కించండి. ఆధ్యాత్మిక స్థితిగతి కోల్పోయిన ప్రతి స్థితిగతులను తిరిగి వారి చేతికి మరలా అప్పగించండి. ఎప్పుడైతే మరలా తిరిగి వారి చేతికి అప్పగించబడుతుందో ఆ శిష్యులు ఆ గచ్చపొదలను కొట్టివేయగలిగారో, వారి నివాస స్థలంగా దాన్ని చేర్చుకోగలిగారో, ఇప్పుడు శ్రేష్టమైన స్థలంగా మార్చబడింది. ఈరోజు మరలా తిరిగి నా దేవుడు నీకు చేతికి అప్పగిస్తూ ఉండగా, మరలా నీ స్థితిగతులో చక్కబరుచుకోమని దేవుడు అవకాశం ఇస్తుండగా, యేసు నామమున మొండ్ల పొదల వంటి శరీరాచలు కొట్టివేయబడునుగాక, శరీర క్రియలు కొట్టివేయబడునుగాక, పాప క్రియలు కొట్టివేయబడునుగాక, కోల్పోయిన స్థితి మరలా తిరిగి నా దేవుడు యేసు నామమున అనుగ్రహించబడునుగాక. ప్రభువు నివసించినట్టు నివాస స్థలముగా మన హృదయంలో ప్రతి గచ్చ పొదలను, మొండ్ల పొదలను కొట్టివేయుదుముగాక. మారా వంటి జీవితం, నయోమి అంటుంది నన్ను మారా అని పిలవండి అంటుంది. అయితే తన స్థితిగతుల్లో దేవుడు అద్భుతం జరిగించాలని, తన స్వక్రియల వలనే తన జీవితంలో చేదుగా మార్చబడినా కూడా మరలా తన జీవితంలో తీపిదనాన్ని నింపాలని బోయేజ్ అనేటువంటి మొక్కను, బోయేజ్ అనేటువంటి కొమ్మను మరలా తన జీవితంలో వేయగా ఇప్పుడేమైందో తెలుసా? బోయేజు ద్వారా నా దేవుడు మరలా నయోమి జీవితంలో తిరిగి చేదు నుంచి నయోమిగా మధురంగా దేవుడు మార్చేశాడు. ఈరోజు నీ నా జీవితంలో కూడా ఒక బోయేజు వంటి వేరు మొలుచునుగాక, బోయేజు వంటి కొమ్మ వేయబడునుగాక, క్రీస్తు వంటి కొమ్మ, క్రీస్తు వంటి ఆ యొక్క సిలువలో కారుతున్న రక్తము ఆ కొమ్మ మీద ప్రోక్షించబడి నీ జీవితంలో పడునుగాక. జీవ జల వృక్షములను, జీవ ఫలములు కలిగినటువంటి జీవవృక్షంగా దాన్ని దేవుడు చేయగా ఆయన రాజ్యంలో ఆ జీవవృక్ష ఫలాలు మనం తిందుముగాక, జీవవృక్ష ఫలాలను మనం భుజించుదుముగాక, ఆయన రాజ్యములో గొప్ప స్థానం మనం పొందుకుందాముగాక. ఎంతమంది అయితే ఈ వర్తమానం విన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో మారాను మధురంగా మార్చండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యం ఎంతమంది అయితే విశ్వాసం ఉంచి వారు అంగీకరిస్తున్నారు, వారి హృదయాల్లో చేర్చుకుంటున్నారు, వారి జీవితం ఇక నుంచి చేదు నుంచి
మారా నుంచి మధురంగా మార్చబడును గాక. ప్రభువా, ఎందుకు పనికి నన్ను నిలబెట్టుకుని వాడుకునే విధానం బట్టి వందనాలు. మీకే మహిమ చెల్లిస్తూ ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలభరితంగా మార్చి, చేదు నుంచి తీపిగా మమ్మలను మార్చి, అయా మీకు గొప్ప స్థలాన్ని సిద్ధపరిచి, మా హృదయంలో మీకు స్థలాన్ని సిద్ధపరిచి, మీ రాజ్యంలో ప్రవేశించి జీవవృక్ష ఫలాన్ని భుజించే కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని దీవిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.